జమిలీ ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ అపెక్స్ భవనంలో మీటింగ్ జరుగుతోంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ మరికొందరు న్యాయ నిపుణులు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలుపనున్నారు. 2027-28లో జమిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉన్నప్పటికీ మిగిలిన గ్రౌండ్ వర్క్ అంతా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ అపెక్స్ భవనంలో మీటింగ్ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవన్లో ప్రత్యేకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన వేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగానైతే తీసుకొస్తున్నటువంటి కీలక నిర్ణయాల్లో జమిలీ ఎన్నికల బిల్లు కూడా చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అంటే మొదట మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ ఆమోదించడం, ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం. అయితే ఆ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కూడా జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకించాయి. ఎన్డీఏలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనిపైన మరింత లోతుగా చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అటు ఫార్వర్డ్ చేశారు. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇది రెండో సమావేశం అని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి సమావేశంలో ఇంతకీ ఈ బిల్ ఏంటి, ఎలా దీన్ని రూపొందించబోతున్నాం అనే విషయం పైన ప్రత్యేకంగా ఏదైతే అటు న్యాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎవరైతే గతంలో దేశంలో అంటే ఉన్నత స్థాయిలో న్యాయశాఖలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రత్యేకంగా జస్టిస్ యుయు లలిత్ తను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా పనిచేశారు. దాంతోపాటు మరికొంతమంది న్యాయ నిపుణులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతుంది, జమిలీ ఎన్నికల బిల్లు తీసుకురావాలంటే రాజ్యాంగంలో సవరణలు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు తెచ్చినటువంటి బిల్లు పేరే 129వ రాజ్యాంగ సవరణ, దాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లుగా తీసుకొచ్చారు. సో దీంట్లో ఎటువంటి కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, అంతేకాదు అపాయింటెడ్ డే నుంచి ఆ తర్వాత జరిగేటటువంటి ఎన్నికలను ఎలా నిర్వహించాలి, ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేయబోతున్నారు. ఇక ప్రధానంగా దేశంలో అంటే ప్రతి ఏటా ఎన్నికలు నిర్వహించడం వల్ల కోట్ల రూపాయల ధనం వృధా అవడమే కాకుండా మ్యాన్ పవర్ కూడా వేస్ట్ అయిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ సమయాన్నంతా కూడా ఎన్నికల కోసం వెచ్చించడం, పైగా రక్షణ బలగాలు సైతం పూర్తి స్థాయిలో దాంట్లోనే ఫోకస్ పెట్టడం, మరోవైపు ఎన్నికల కోడ్ పేరుతో దేశంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆటంకం కలుగుతుందనేటువంటి అభిప్రాయం తలెత్తుతుంది. సో దానికి అనుగుణంగానే ఒకేసారి దేశం మొత్తం కూడా ఎన్నికలు నిర్వహించడం, అంటే ఏ విధంగానైతే పార్లమెంట్ దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి నిర్వహించడం, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలన్నీ కూడా వెంటనే మరొకసారి నిర్వహించడం వల్ల ఈ ఎన్నికల కార్యక్రమం అనేది ఒకేసారి ముగింపు చేయడంతో పాటు ఎన్నికల వ్యయం కూడా తగ్గుతుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి సమావేశాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సమావేశంలో ఇప్పటికే ఎవరైతే ప్రతిపక్షాల నుంచి ఉన్నటువంటి ప్రియాంక వాద్రా కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి అయితే హాజరయ్యారు. సో ఈ రోజు న్యాయ నిపుణులు ఇస్తున్నటువంటి సలహాలను, వాళ్ళు ఇస్తున్నటువంటి వివిధ అంశాల ప్రజెంటేషన్ను కూడా వాళ్ళు వీక్షించిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ అభిప్రాయాన్ని మళ్ళీ వ్యక్తం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.